ఆవు వెంట దూడ ఎలా వెళ్ళిపోతుందో అలా శృతి వెంట స్మృతి వెడుతుంది ప్రమాణం చెప్పడంలో, ధర్మం చెప్పడంలో. ఆ వేదప్రోక్తమైనటువంటి ధర్మమునందు అనురక్తి కలిగితే వాడు భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందినవాడు అని గుర్తు. అది శాశ్వతమైన రక్షణ. అందుకే మీరు చూడండి, ఇద్దరి యొక్క పేర్లు ఒక్కలాగే ఉంటాయి. రుద్ర శబ్దం చేత ఆయన ఏం చేస్తాడు అంటే ధర్మమునందు అనురక్తి కల్పిస్తాడు. అందుకే రుద్రాధ్యాయాన్ని ఒక్క అభిషేకం కోసం మాత్రమే కాదు ఉపయోగించేది, దాన్ని పారాయణ చేస్తారు, జపం చేస్తారు. ధ్యాయేత్తిప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం అని కదా. రుద్రానువాకాం జపన్, రుద్రాన్ని జపం చేస్తారు. ఎందుకు జపం చేస్తారు అంటే అది జపం చేయడం చేత దాని యొక్క అధిష్టాన దేవత అయినటువంటి రుద్రుని యొక్క అనుగ్రహము వలన ప్రచోదనము పొందినటువంటి బుద్ధి ధర్మమునందు అనురక్తమైతే ధర్మాన్ని తెలుసుకొని ధర్మాన్ని ఆచరించడం చేత భగవంతుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని మనం పొందగలం తప్ప అన్ని వేళలా భగవంతుడి దగ్గరికి వచ్చి పడిపోవడం ఒక్కటే మార్గం కాదు. అసలు మనుష్య జన్మ యొక్క పరమ ప్రయోజనం ఏమైనా ఉంటే ధర్మమునందు అనురక్తి కలుగుటయే అని ఆ భావన కలిగి ధర్మం వినా నాకు ఇంకొకటి అక్కర్లేదు, నేను ధార్మికంగా జీవిస్తాను. ధార్మికంగా జీవించడం వల్ల నాకెంతొచ్చింది అనవసరం. ఎంతొచ్చిందన్నది పక్కన పెట్టండి, ఎంతొచ్చిందో అది నా తృప్తికి హేతు. అదే శంకర భగవత్పాదులు మొహముద్గలంలో అంటారు, మూఢజహీహి ధనాగమ తృష్ణ కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ ఎల్లభసే నిజ కర్మోపాప్తం విత్తంతేన వినోదయ చిత్తం. నీకు ఈశ్వరుడు నువ్వు చేసినటువంటి ధార్మికమైన కర్మ వలన అనుగ్రహించి ఎంత అనుగ్రహించాడో దానితో పరమతృప్తితో జీవనం చెయ్యగలిగినటువంటి స్థితి, వెంపర్లాట తగ్గిపోవడం అధర్మం వైపుకి ప్రాకులాడకుండా ఉండడానికి పునాది అవుతుంది. ఇదే అమ్మవారి రూపమైనప్పుడు ధర్మిణి ధర్మవర్ధిని అంటుంది లలితా సహస్రం. ఆమె ధర్మిణి, ఆమె ధర్మమునకు మారుపేరు. అందుకే ఆమె తనంత తానుగా సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త, పరబ్రహ్మస్వరూపం. ఎక్కడైనా కాత్యాయని రూపంగా ఉన్నా, లేకపోతే దుర్గాస్వరూపంగా ఉన్నా, కామాక్షి స్వరూపంగా ఉన్నా, ఇంత విశేషమైనటువంటి స్వరూపంతో ఉన్నది పరబ్రహ్మస్వరూపంగా చెప్తాం. అందున శంఖచక్రములు పట్టుకున్నట్టుగా చెప్తే అది పరబ్రహ్మస్వరూపం. అప్పుడు అమ్మవారి దర్శనమే పరిపూర్ణమైపోతుంది. అటువంటి తల్లి అంత శక్తివంతురాలై ఆమెయే సృష్టికర్త్రి, బ్రహ్మరూప, గోప్త్రి, గోవిందరూపిణి, సంహారిణి, రుద్రరూప, తిరోధాన కరీశ్వరి అయ్యుండి సదాశివానుగ్రహద పంచకృత్య పరాయణ అయినా కూడా ఆమె మాత్రం ఒక ధర్మాన్ని విస్మరించదు. ఏమిటా పరమధర్మం అంటే ఆ తల్లి ఎప్పుడూ కూడా నేను పరమశివుని యొక్క ఇల్లాల్ని, ఆయన యొక్క ఆజ్ఞ నేను జవదాటనంటు. అది సతీధర్మం అంటారు. ఈ జాతిలో పరమధర్మంగా కీర్తింపబడినది ఏది అంటే పతిని అనుగమించడం, పతివ్రతా ధర్మం. ఆ తల్లి అంత శక్తివంతురాలయ్యుండి కూడా మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు. ఆమె అంత శక్తివంతురాలయ్యుండి పరబ్రహ్మము యొక్క మహిషి అయి ఆయనని అనువర్తిస్తుంది. అందుకే ఆమె ధర్మానుష్ఠానాన్ని చేస్తూ లోకమునకు ధర్మాన్ని అందిస్తుంది. శంకరుడు ధార్మికంగా ఉండాలి అనేం లేదు, ఆయన అన్నిటికీ అతీతమైనటువంటి వాడు. అన్నిటికీ అతీతమైన వాడు అయ్యుండి కూడా నేనే ఇలా చేస్తే రేపు లోకానికి ఎక్కడి నుంచి మర్యాద వస్తుంది, అందుకని నేను ధర్మాన్ని పాటిస్తానంటాడు ఆయన. అవసరం లేకపోయినా కూడా ఆయన కూడా లోకమునకు ఆదర్శవంతమైనటువంటి విషయము ఎక్కడ ఉన్నదో అక్కడ దాన్ని పాటించి అలాగే ప్రవర్తించి లోకానికి చూపిస్తూ ఉంటాడు. కాబట్టి ఇద్దరి యందు ఉన్నటువంటి పోలిక, ప్రధానమైనటువంటి లక్షణం ధర్మాన్ని ప్రచోదనం చేస్తారు. అందుకే ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ లోకము సుభిక్షంగా ఉంటుంది. ఒక్క ధర్మాత్ముడు ఉంటే చాలు.
మిగిలిన వాళ్ళ సంగతి విడిచిపెట్టండి. 99,99,999 మంది ఇంకా ధర్మమునందు అనురక్తి పొందడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళైనప్పటికీ ఒక్క ధార్మికుడైనటువంటి వాడు ఉన్న కారణం చేత ఆయన కొన్ని కోట్ల మందిని తన యొక్క మాటల చేత నడవడి చేత ఇతరులను ధర్మం వైపు ప్రవర్తించేటట్టుగా బుద్ధిని ప్రచోదనం చేస్తాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.